మమ్మీ ఏం చేస్తున్నావు? నువ్వు నాకు ఒక పనివి చెప్పావు కదా. యాక్చువల్లీ చికెన్ పకోడీ డైలీ ఈ మధ్య బయట ఎక్కువ అయిపోయింది. కాకపోతే నేనేం చేస్తున్నా, ట్రై చేస్తున్నా అనమాట కొత్తగా చికెన్ పకోడీ హోమ్ మేడ్ ఇంట్లో. ఎలా సింపుల్ ఏం లేదు. దీంట్లో ఏమేమి వేసినాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్, నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్, ఇవన్నీ వేసేసి మంచిగా, అంటే యాక్చువల్లీ నేను 1 అవర్ మధ్యాహ్నమే మ్యాగ్నేట్ చేసి పెట్టాను బాగా. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఇటు చూపి ఆయిల్లో ఇలా వేసేయడమే. యాక్చువల్లీ ఆయిల్ కాగలేదు, అందుకే సరి మనట్లేదు. మా విన్నుగాడు సంపేస్తున్నాడు. ఇగోండి ఇలా వేసేసి, కాకపోతే డీప్ ఫ్రై బాగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. బాగా వేగాలి. బయట ఎట్లయినా కొంచెం వాళ్ళు వేసేది ఏంటంటే చాలాసార్లు వాడిన ఆయిల్ వేస్తారు కదా. మనం చూడండి ఎంత ఫ్రెష్ ఆయిల్ ఇప్పుడే తీసుకొచ్చాడు మా విన్ను ఆయిల్. అదనమాట సంగతి. యాక్చువల్లీ మన యూట్యూబ్ ఛానల్లో ఫుడ్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. అందుకని నేను మళ్ళీ ఫుడ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాం. మనం చికెన్ పకోడీ చేస్తున్నాం. చికెన్ పకోడీ అరే ఇటు చూపిరా, మంచి మ్యాగ్నెట్. ఇది మసాలా ఎంత బాగుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట చికెన్ పకోడీ. ఓకే, ఒక్కసారి ఇది కూడా చూపించేసి. యాక్చువల్లీ బోన్స్ ఉంటే బాగుంటుంది చూడండి. బోన్స్ అయిపోయింది, ఇక కొన్ని ఉన్నాయి, అయిపోతుంది ఒక్క వాయిలో అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆఫ్ చేసి ఫైనల్లీ చికెన్ పకోడీ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చింది, క్రిస్పీగా. ఇంకా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.